హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్వల్. ఈరోజైతే మీకు మా ఇంట్లో పెట్టుకున్న గణేషుని అయితే పిల్లలు ఏ విధంగా డెకరేషన్ చేస్తారో అవన్నీ చూపించి ఇట్లా మేము ఏ విధంగా గణేషుని పెట్టుకున్నాం అనేది మీ అందరికీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజైతే గణేషుని డెకరేషన్ అయితే ఒక రోజు ముందు ఈ విధంగా పిల్లలు అయితే చేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా. గణేషుని అయితే ప్రతి సంవత్సరం 9 రోజులైతే పెట్టుకుంటాము. ఇంకా 9 రోజులు వినాయకుడికి మంచిగా పూజ ప్రసాదాలు అవన్నీ వేసుకొని మంచి సందడిగా ఉంటుంది. పిల్లలు కూడా అదొక సంతోషం కదా, చేసుకొని డెకరేషన్ వాళ్ళ ఇష్టానికి అయితే వదిలేసిన ఈ విధంగా అయితే వాళ్ళకి నచ్చిన విధంగా అయితే చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పిల్లలందరికీ గణేశుడు అంటే అదేంటో మరి ఇంట్లో ఒక మనిషిలాగా ఫీల్ అయిపోతారు. చాలా సంతోషంగా పిల్లలతో పాటు మనకు కూడా ఆ సంతోషం మంచిగా ఉంటుంది కదా. సరే, మరి పిల్లలైతే ఎంత హడావిడిగా ఎలా చేసుకుంటున్నారో చూడండి. ఇట్లా అంటే అట్లా, అట్లా అంటే ఇట్లా అంటే అన్న తమ్ముళ్ళు అయితే ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతూ ఈ విధంగా అయితే చేసుకుంటారు. పండుగకి నేను ఏ విధంగా చేసుకున్నాను సింపుల్గా ప్రసాదాలు పూజ అనేది మీ అందరికీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. గణేషుని పెట్టే ముందు టేబుల్ పైన అయితే ఇట్లా ఎర్రటి బట్ట వేసుకొని కొన్ని బియ్యము కాయిన్స్ అన్నీ వేసుకొని వినాయకుడిని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇట్లా గణేశుడు అయితే ఇంత బాగా చిన్నగా ముద్దుగా బాగుండు కదా. ఈ విధంగా గణేశునితో డెకరేషన్కి అందం వచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలా అందంగా అయితే అనిపిస్తుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్లో అయితే తెలియజేయండి. మట్టి వినాయకుడు కంటే పిల్లలు ఎందుకేమో ఇట్లా రంగురంగుల బొమ్మలు అయితే చాలా ఇష్టపడుతుంటారు. చిన్నది దేవుడి దగ్గర పెట్టేసి మట్టి వినాయకుడిని ఇట్లా పెద్ద వినాయకుడిని అయితే ఈ విధంగా కలర్స్ తోటి అయితే తీసుకున్నాము. ఈ విధంగా అయితే పెడుతున్నాం. ఈ విధంగా గణేషుని అయితే మంచిగా మండం పైన కూర్చోబెట్టి గణేషునికి అర్ఘం పూజ్యం పత్రం అవన్నీ అయితే సమర్పిస్తామన్నారు పిల్లలు. అవన్నీ మేము చేస్తాం మమ్మీ అంటే సరే వాళ్ళ ఇష్టానికి వదిలేసిన చెప్తూ ఉంటే చేస్తారు. నేను మరో పక్కనైతే ఈ విధంగా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాండి. పులిహోరకి ఇట్లా తుమ్మకూర పప్పు, ఇంకా ఒకటేసారి మనం రైస్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి పులిహోర తెల్లన్నం ఆ విధంగా చేసుకోవచ్చు. ఇవేమో మోదకాలకి పాకం తీగ పాకం వచ్చినాక అందులోకి కొంచెం బియ్యం పెట్టి బెల్లం వేసి అవి రెడీ చేసుకున్నాను. ఆ పాకంలో కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ, ఇలాచి పౌడర్, కొంచెం నెయ్యి అవన్నీ వేసి ఇట్లా పూర్ణంలాగా రెడీ చేసుకొని మనం బియ్యం పిండిని మంచిగా కలుపుకొని ఈ మోదకాలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నాం అనుకోండి పండుగప్పుడు హడావిడి లేకుండా ఎంతో ఈజీగా అయితే చేసుకోవచ్చు. పిండిని ఒక 10 నిమిషాల పాటు మంచిగా కలపండి, అప్పుడు అవి మోదకాలు చాలా ఈజీగా వస్తాయి. ఇందులో ఒకేసారి పిండిలో మనం ఉండ్రాలు ఇంకా మోదకాలు ఇట్లా అన్నీ చేసుకోవచ్చు అనమాట. పాల తాలికలు అవన్నీ. ఇంకా నేను గోధుమ పిండితోటి పాషం చేస్తున్నా కాబట్టి పాల తాలికలు చేయట్లేదు, ఇట్లా ఉండ్రాలు మోదకాలు అయితే చేస్తున్నాను. ఒకే పిండితోటి 2 ప్రసాదాలు అనమాట. ఇంకా మనం ఏవైనా కొబ్బరికాయ, పండ్లు ఇంకా ఇవి పెట్టుకుంటాం కదా, ఇవి 5 రకాల ప్రసాదాలు అయితే అయిపోతాయి. పులిహోర వాటితోటి తెల్లన్నం పప్పు అవన్నీ అయితే ఇంకా ఎక్కువనే అవుతాయి. ఇట్లా స్పూన్ తోటి చిన్నగా ఇట్లా తిన్నట్టుంటే కొంచెం మోదక్ షేప్ ఉంటుంది. మనం మోల్డింగ్లో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అట్లా మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి పండుగ రోజు హడావిగా వల్ల ఇట్లా అదే స్పూన్ తోటి అయితే చేసి చూపిస్తున్నా. ఇది ఎంతో టేస్ట్గా ఉంటాయండి. ఇష్టంగా పిల్లలు కూడా అందరూ మంచిగా ఇష్టంగా తింటారు. ఆవిరికి ఉడుకుతాయి కదా ఇవి, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. మనము చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి కూడా రుద్దుకుంటే అయిపోతుంది. మరో పక్కనైతే గోధుమ పిండితో వేసే పాషం కూడా రెడీ చేస్తున్నాను. అది కూడా చాలా బాగుంటుంది. దేనికదే సాటి అని చెప్పవచ్చు. ఈ స్వీట్లల్లో మనం నెయ్యి వేసి చేస్తాం కదా, చాలా బాగుంటాయి. ఇంకా వినాయకుడు పండుగ అంటే ఇంకా అన్ని స్వీట్ ప్రసాదాలే కదా. పులిహోర, ఈ మోదకాలు, ఉండ్రాళ్ళు ఇవే వినాయకుడికి ఎక్కువ ఇష్టము.
మమ్మీ చేతిలో పెట్టడానికి పెద్ద లడ్డు చేయని అన్నాడు. ఆల్రెడీ బూందీ లడ్డు చేసినండి, ఆ వీడియో కూడా పెట్టినట్టున్నా చూడండి. ఇంకా ఇందులోనే ఆ పూర్ణం మధ్యలో పెట్టి ఇట్లా బియ్యం పిండితోటి ఇట్లయితే ఆవిరి కుడుములాగా అయితే చేస్తున్నాను. వినాయకుడు చేతిలో పెడతాడంట మా బాబు. సరేలే అని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇవన్నీ ఏంటి అంటే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు పిల్లలకి వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలని కొంచెం ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో ఇవన్నీ వీడియో అయితే చేసి చూపించడం అవుతుంది. మనకు పండుగ రోజు వీడియో తీసుకుంటే చేయడం అంటే ఒక పెద్ద పనే, కాకపోతే తెలియని వాళ్ళకు మనకు తెలిసిన విషయాన్ని షేర్ చేస్తాం కదా, ఒక మంచి పని చేసిన వాళ్ళం అవుతాం కదా, అట్లని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా పులిహోర అంటారా, మనం తెల్లన్నం ఉడకబెట్టుకున్నాం కదా పప్పుతోటి, ఇంకా అన్నంలోంచే కొంచెం పులిహోర అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇక పులిహోర అందరికీ వస్తుంది కదండి, ఇది నిమ్మకాయ పులిహోర మామూలుగా పోపుకు వేసుకొని ఈ విధంగా వేడివేడి అన్నమే కాబట్టి నిమ్మకాయ రసం పైనుంచి వేసుకుంటే సరిపోతుంది. మనము చల్లన్నం అయితే మనం ఎప్పుడైనా పులుపుని ఈ పులిహోరల పోపులో వేసుకోవాలి, అప్పుడు మనకి పులిహోర టేస్ట్గా ఉంటుంది. వేడన్నంకి అయితే మనం రైస్ వేసిన తర్వాత అయినా సరే వేసుకోవచ్చు. ఉప్పు పులుపు తగినంత వేసుకొని నేను ఈ రైస్కి 2 నిమ్మకాయ రసం అయితే వండుకున్నాను. ఇట్లా వేడన్నంకి అయితే పర్వాలేదు, చల్లన్నం అయితే మనం పోసులోనే నిమ్మకాయ రసం పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పులిహోరకి మరింత టేస్ట్ ఉండడానికి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి ఈ విధంగా వేసి చేసేస్తున్నాను అప్పటికప్పటికి. ఇంకా చింతపండు పులిహోరలకి ఒక స్పెషల్ మసాలా అయితే ఉంటుందండి, అదైతే మనం గుడిలో తిన్న ప్రసాదం ఫీలింగే వస్తుంది. మరి ఎప్పుడైనా వీడియోలో అయితే పెడతాను నేను. చూడండి ఈ విధంగా అయితే పులిహోర కూడా రెడీ అయిపోయింది. మోదకాలు, ఉండ్రాలు, తెల్లన్నము, తుమ్మికూర పప్పు, గోధుమ పిండి పాయసం, ఇంకా ఇవన్నీ అయితే పండ్లు, కొబ్బరికాయ నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా మనకు 9 రకాల వరకు అయితే. ఇందులోకి కొన్ని శనగలు నైట్ నానబెట్టిన అవి కూడా పోపేసి పెట్టినాను. ఈ లోపలికల్లా పిల్లలు ఒక్కొక్క విషయాన్ని నన్ను అడిగి ఈ విధంగా చేస్తున్నారు. ఇంకా పత్రి అయితే మన గార్డెన్లోనే ఉండే కదా, వాటిని అయితే ఇట్లా ఓం గం గణపతి నమః అనుకుంటూ ఒక్కొక్క పత్రి పెట్టుకుంటూ అయితే పూజ చేస్తున్నారు. నేను ఈ ప్రసాదాలన్నీ చేసేవరకు వాళ్ళ పని వాళ్ళకి తోచిన విధంగా ఈ విధంగా అయితే చేస్తున్నారు. మనం అప్పుడప్పుడు పిల్లలకి వాళ్ళ చేతితోటి ఈ విధంగా చెప్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఈ విధంగా చేయించండి, వద్దులే మీరు పాడు చేస్తారు అని అనకుండా మనం ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, బాగుంటుంది. నేనైతే ఈ విధంగా మా పిల్లలు అయితే ఇంట్రెస్ట్గా అడుగుతుంటారు, నేను ఒక్కొక్క పని చెప్తూ ఉంటే చేస్తూ ఉంటే. పూజ దగ్గర ఈ సంవత్సరం అయితే మొత్తం వీళ్ళే చేసిరండి. ఈ విధంగా బాగానే చేసిరు కదా. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంటో లైక్ రూపంలోనో ఏదో విధంగా అయితే తెలియజేయండి. ఏంటంటే ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, అది తప్పైనా ఒప్పైనా చాలా మనకు ఇంకా తప్పులు చేయకుండా ఉంటాం కదా. మీకు ఏ విధంగా అనిపించిందని ఈ వీడియో చూసిన తర్వాత చెప్పండి. ఇంకా నేను వచ్చి కథ చదువుకొని ఆరతి ఇచ్చి ఈ విధంగా అయితే ప్రసాదాలు నైవేదించి ఈ విధంగా పూజ అయితే ఈ సంవత్సరం ఈ విధంగా చేసుకున్నామండి. ఒకసారి అయితే గణేష్ మహారాజ్కి అయితే జై చెప్పేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మీకు ఏ విధంగా అనిపించిందండి తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. లోకా సమస్త సుఖినో భవంతో. మీరందరూ బాగుండాలి. ఈ పూజ చేసిన వాళ్ళందరం కూడా ఆ వినాయకుడి కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితోటి ముగిద్దాం అనుకుంటున్నానండి. ఇంకా 9 రోజుల ప్రసాదాలు వీడియోలో అయితే మీరు కామెంట్లో అడిగితే పెడతాను, లేకపోతే మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తూ ఉంటాను గార్డెనింగ్ అవి.